లేదు అధ్యక్ష. అవంతా కూడా ఇలా పశువుల్లో గడ్డిగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత ఈరోజు దేవాదులలో 41 రోజులు మోటార్లు చెడిపోయినా కూడా ఇప్పటి వరకు మీరు దాని మీద శ్రద్ధ పెట్టలేదంటే మంత్రులు ఏ రకంగా పనిచేస్తా ఉన్నారో వీరికి పేద రైతుల మీద. ప్లీజ్ 45 మినిట్స్ అయింది మహేష్ రెడ్డి గారు, 45 మినిట్స్ అయింది. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఎండిపోయినటువంటి పంటలు ఎండిపోయినటువంటి ప్రతి ఎకరాకు 20,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ సర్కారు మొత్తం కేవలం కమిషన్ల మీద పెట్టే శ్రద్ధ పేద రైతుల మీద ఎందుకు పెడతలేదని అడుగుతా ఉన్నా అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కబ్జా ద్వారా బీఆర్ఎస్ లక్షల కోట్ల అవినీతి పాల్పడిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించినటువంటి రేవంత్ రెడ్డి గారు దీని మీద సమాధానం చెప్పాలని మరొకసారి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ఇది కేవలం 10,000 ప్రభుత్వంలో కనబడతా ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ చేస్తామన్నటువంటి ఎక్కడ కూడా చిన్న ఆశ కూడా ప్రజలకు లేదంటే ఈ ఏ రకంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నదో నేను మీకు ఒకసారి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. హైకమాండ్కి కప్పం కట్టడానికి కేవలం మంత్రుల వసూళ్లకు మాత్రమే ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్ప నిజంగా ఉద్యోగులకు 1,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డది ఈ సర్కార్ అధ్యక్ష. ఇటీవల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ నేతలు డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్క కలిసి తమకు దాదాపుగా 10,000 కోట్లు బకాయి ఉందని వెంటనే విడుదల చేయాలని కోరిందంటే ఏ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందో